విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో మనందరికీ తెలిసి ఒకటే ప్రమాదం జరిగిందని అనుకుంటా ఉన్నాం. కానీ ఒకే రోజు 2 ప్రమాదాలు జరిగినాయి. మొదటి ప్రమాదంలో 16 మంది ఆ ప్రమాదం నుంచి దేవుడు దయ వల్ల తప్పించుకోగలిగారు. రెండో ప్రమాదంలో 8 మంది చనిపోవడం జరిగింది. ఏంటి ఆ వార్త అంటే, ఒకటి కాదు 2 ప్రమాదాలు. విశాఖ స్టీల్ ప్లాంట్లో మొదట SMS-2లో ఒలికిన 60 టన్నుల ఉక్కు ద్రవం కొద్దిసేపటికే SMS-1లో పేలిన లాడిల్. అంటే ఒకటే దాంట్లో 2 ప్రమాదాలు జరిగినాయి. విశాఖ ఉక్కు కర్మాగారంలో సోమవారం ఒక ప్రమాదం కాదు, ఒకేలాంటి 2 ప్రమాదాలు చోటు చేసుకున్నట్టు తేలింది. స్టీల్ మెటల్ షాపు అంటే SMS-1లో పెను ప్రమాదం జరగడానికి ముందే SMS-2లోని దుర్ఘటన జరిగినట్టుగా వెలుగులోకి వచ్చింది. సోమవారం సాయంత్రం 3:57 లాడిల్లో పేలుడు సంభవించి సుమారు 60 టన్నుల ఉక్కు ద్రవం ఒలికిపోయింది. ఈ బ్లాస్టింగ్ జరిగినట్టు గుర్తించారు. శాశ్వత ఉద్యోగులు 4, ఇన్ఛార్జీలు 2, 10 మంది కళాశీలు, మొత్తం 16 మంది ఈ ప్రమాదాన్ని తప్పించుకున్నారు. మృత్యుంజయులం అంటూ వాట్సాప్లో గ్రూప్లో మెసేజ్లు పెట్టారు. మృత్యుంజయులం అని మెసేజ్లు పెట్టిన కొద్దిసేపటికే 4:25 SMS-1లోని భారీ పేలుడు సంభవించి 8 మంది అక్కడికక్కడే మరణించినటువంటి సంఘటన జరిగిందని చెప్పి ఈనాడే రాసినటువంటి పరిస్థితి. ఒక విషయం అయితే ఇక్కడ వాళ్ళు దీన్ని సైడ్ చేసేటటువంటి కార్యక్రమం చేశారు. ఏంటనంటే, విశాఖ స్టీల్ ప్లాంట్ అంట ప్రైవేటీకరణ కాకుండా ఆపేసింది కూటమి ప్రభుత్వం అనేటటువంటి ఒక తప్పుడు వార్తని మాత్రం ఈ 2 దినపత్రికలు చాలా నైస్గా రాశాయి. అందుకనే రెండింటిని మనం విషపత్రికలు అనేది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని 34 విభాగాలు ఆల్రెడీ ప్రైవేటీకరణకు సంబంధించిన నోటిఫికేషన్లు ఎప్పుడో ఇచ్చేశారు. ఆల్రెడీ నిన్నే కదా బూత్ కిట్టును రాసింది. కొన్ని సంస్థలు ప్రైవేట్ ఏజెన్సీలకు ఇచ్చారు కొన్ని, అందుకనే ఈ జరిగిందని చెప్పి నువ్వే రాసావు. ఈ ప్రమాదం జరగటానికి దాదాపుగా ఏదైతే ప్రైవేటీకరణ అనేటటువంటి మెయిన్ అంశమే అజెండా అనేది చెప్పకనే ఈ పత్రిక కూడా ఒక రకంగా చెప్తా ఉంది. మళ్ళీ కానీ ప్రైవేటీకరణ కాకుండా ఆపేశారని చెప్పి ఇంకో రకంగా రాస్తూ ఉంటారు. ఎంత దారుణో చూడండి. ఒకటేంటంటే కీలకం ఇక్కడ 2024 జనవరి నుంచి 20 మంది మరణించారంట ఇప్పటి వరకు. అంటే ఈ 2 సంవత్సరాల్లో స్టీల్ ప్లాంట్లో 20 మంది చనిపోయారు. అదేవిధంగా 200 మందికి ఏదైతే తీవ్రమైనటువంటి గాయాలైనటువంటి పరిస్థితి. మరి ఇన్ని రకాలుగా ఇక్కడ ఉంటే మరి ఎలా మీరు ఈ ప్రమాదానికి ప్రభుత్వానికో యాజమాన్యానికో బాధ్యత లేదని రాస్తారు? ప్రైవేటీకరణ కావట్లేదని ఎలా రాస్తారు? ఇక్కడ చూడండి, ఆ నిర్ణయాలే శాపాలై రాత్రికి రాత్రే నైపుణ్యం గల కార్మికులు ఉద్యోగులను తొలగించాలన్న ఆలోచన ఎవరికిదో తెలియదు. ఎందుకు తొలగించారు? పాయింట్ నెంబర్ 1, ప్లాంట్లో 3 మిలియన్ టన్నుల యంత్ర పరికరాలు 1980 నాటివని తెలుసుకోకుండానే ఉత్పత్తి లక్ష్యం నిర్దేశించారు. ఇప్పుడు 1980 అంట. అంటే 46 సంవత్సరాల క్రితం పరికరాలు, యంత్రాలు అప్పటి నుంచి ఇప్పుడు వాడుతూ ఉన్నారు. ఇప్పుడు సడన్గా దాంట్లో ఉత్పత్తిని చేయాలని చెప్పి నిర్ణయించారంట. యాజమాన్య నిర్ణయాలు నిర్వహణలో నిర్లక్ష్యమే ప్రమాదాలకు ప్రధాన కారణమని తెలుస్తుంది. 2024 ఎన్నికల్లో అంట స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుందంట. ఏది? ఈ కూటమి. సిగ్గుండాలి కదా ఈ వార్త రాయడానికి. నెక్స్ట్ ఇంకో విషయం వచ్చేటప్పటికి, ప్యాకేజీలో షరతులు పెట్టి ఇచ్చారన్న విషయం ఉద్యోగులకు తెలియదు. ఏది? కేంద్ర ప్రభుత్వం 11,400 కోట్లు ప్యాకేజీ ఇచ్చింది కదా, ఆ ప్యాకేజీలో షరతులు పెట్టి ఇచ్చారన్న విషయం ఉద్యోగులకు తెలియదు. ఈ నిధుల్లో సింహభాగం బ్యాంకు అప్పులు తీర్చడానికి, మిగిలిన నిధుల్లో సరఫరాదారుల బకాయిలు, స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్న వారికి సుమారు 500 కోట్లు కేటాయించారు. 3 ఏళ్లుగా మూసి ఉంచిన 3వ బ్లాస్ట్ ఫర్నేస్ను వెంటనే ప్రారంభించాలని కేంద్ర ఉక్కు శాఖ అధికారులు ఆదేశించారు. ఎందుకు ఆదేశించారు? 3 సంవత్సరాల నుంచి మూసేసిన దాన్ని ఇమీడియట్గా తెరవమని. 2, తొందరపాటుతో మళ్ళీ నష్టాల్లోకి వెళ్ళింది. నిర్ణయాత్మక కుర్చీలు ఖాళీగా. ప్లాంట్లో జనరల్ మేనేజర్లు 50 మంది ఉండాల్సి ఉండగా ఒక్కరే ఉన్నారు. 15 మంది ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఉండాల్సిన చోట 4 ఏళ్ళుగా ఒక్కరు కూడా లేరు. ఏంది? 15 మంది ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఉండాల్సిన చోట ఒక్కరు కూడా లేరంట. అదేవిధంగా జనరల్ మేనేజర్ 400 వరకు ఉండాల్సి ఉండగా 150 వరకు మందికి మాత్రమే ఉన్నారు. కీలకమైన డైరెక్టర్ పర్సనల్ పోస్ట్ ఖాళీగా ఉంది. సో ఈ కమిటీలు అటకెక్కాయి. గతంలో భద్రత, ప్రొటెక్షను ఏదైతే ఈ ఫ్లోర్ కమిటీలు, ఇవన్నీ షాప్ ఫ్లోర్ కమిటీలు ఇవన్నీ అటకెక్కాయని చెప్పి సాక్షాత్తు వాళ్ళ ఈనాడు దినపత్రికే దీంట్లో రాసినటువంటి వార్త. రెండోది, నిన్న ఈ స్టీల్ ప్లాంటు ప్రమాదానికి ఖచ్చితంగా ఇది ఈ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం అండ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే దీనికి కారణం. ఎందుకంటే ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యలుగానే మనం భావించాలి. 8 మంది విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్లో చనిపోవటం ప్రభుత్వ హత్య. ఇది ఎందుకంటే పాయింట్ నెంబర్ 1, 34 విభాగాలని ప్రైవేట్ పరం చేయటం పాయింట్ నెంబర్ 1. 2, ఈ ప్రైవేటీకరణలో భాగంగా పాత యంత్రాలని మార్చకుండా అవే వాడటం. ఎందుకంటే రేపు ప్రైవేట్ వాళ్ళకి వెళ్ళిపోతాయి కాబట్టి వాళ్ళు కొత్తవి తీసుకుంటారనేటటువంటి ఉద్దేశంతో మార్చాల. నెంబర్ 3, నాసి రకమైనటువంటి ముడి సరుకును సరఫరా చేయటం. నెంబర్ 4,
రక్షణకు ప్రాధాన్యత ఇవ్వకపోవటం. నెంబర్ 5 6,000 మంది కార్మికులను తొలగించడం. నెంబర్ 6 అనుభవం లేని కాంట్రాక్ట్ కార్మికుల్ని పనిలో పెట్టుకోవటం. నెంబర్ 7 2,000 మంది పర్మనెంట్ ఉద్యోగులకి వీఆర్ఎస్ ఇవ్వటం. నెంబర్ 8 ప్రమాద తీవ్రతను గుర్తించి హెచ్చరించే సమర్థవంతమైన సెన్సార్లను ఏర్పాటు చేయకపోవటం. నెంబర్ 9 5గురు కార్మికులు పనిచేయాల్సిన చోట ఒకరే పనిచేయటం. నెంబర్ 10 కాస్టింగ్ మిషన్ వద్ద ఏదైతే గతంలో 20 మంది నిపుణులు ఉంటే ఇప్పుడు 12 మందే ఉండటం. నెంబర్ 11 ఏదైతే కొన్ని విభాగాలు ప్రైవేట్ ఏజెన్సీలకు ఇచ్చి ఇవన్నీ ప్రైవేట్ వాళ్ళే నిర్వహించేటటువంటి కార్యక్రమంలో భాగంగా జరిగినటువంటిది. నెంబర్ 12 మీరు చూశారు కదా, అనేక మంది పోస్టులు ఇవన్నీ ఖాళీగా ఉండి. రెండోది 1980 నుంచి ఉన్నటువంటి దాన్ని ఏదైతే అంటే 46 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి యంత్రాలని ఇప్పుడు స్టార్ట్ చేయించడం. సో ఇవన్నీ ఖచ్చితంగా ఇవి ప్రభుత్వ హత్యలే. ఇది ఒక పక్క అయితే అధికార మదంతో కొవ్వెక్కి ముఖ్యమంత్రి కొడుకు నారా లోకేష్ నిన్న స్టీల్ ప్లాంట్ దగ్గరికి వెళ్ళి వాగినటువంటి పిచ్చి పిచ్చి వాగుడు. మీ కుటుంబంలో ఎవరు చనిపోలేదు కదా అంటే మీ బాబుకి చంద్రబాబు కూడా ఇలానే అంతకుముందు పిచ్చి వాగుడు వాగేవాడు. గోదావరి పుష్కరాల్లో 29 మంది చనిపోతే జగన్నాథ రథ చక్రాల్లో చనిపోలేదా, రైలు ప్రమాదాల్లో చనిపోలేదా అని చెప్పి ఇలానే కారు కోతలు కూశాడు. ఇప్పుడు నీకు అదే బుద్ధి వచ్చి అలాంటి కారు కోతలే కోస్తా ఉన్నాం. ఇది ఒక పక్క అయితే నిన్న ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఆడవాలి. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు రాలేదని అడుగుతున్నాడు. నాకు ఇలా బతికిలేందో ఇలా కథ ఏందో. అసలు ప్రమాదం మొన్న జరిగితే మీరు ఒకరోజు తర్వాత ఎందుకు వెళ్ళారు? కేంద్ర మంత్రి కుమారస్వామి వచ్చి వెళ్ళినాక ఆయన కేంద్ర మంత్రి కుమారస్వామి సడన్గా వచ్చాడు, ప్రమాదం జరగగానే వెంటనే వచ్చాడు. ఈయన మాత్రం తర్వాత ఎప్పుడూ వెళ్ళారు. ఒక బాధ్యతలు పరామర్శించడానికి ఒకసారి అంట లోకేష్ అంట, ఇంకోసారేమో పవన్ కళ్యాణ్ అంట, ఇంకోసారేమో కార్మిక శాఖ మంత్రి అంట, ఇంకోసారేమో ఎమ్మెల్యే అంట. అందరూ ఒక పార్టీలో లేరైంది? వేరు పార్టీల్లో తెచ్చారా? ఒకటే పార్టీలో ఏడ్చారుగా. మళ్ళీ 2 స్పెషల్ ఫ్లైట్లు ఎందుకు? ఏమన్నా చేశారా? కార్మికులకు ₹1 కోటి సాయం అడిగితే ఇవ్వని చెబుతున్నారు డైరెక్ట్గా. రామోజీరావు చచ్చిపోతే ఆ దిక్కుమాలను సభ పెట్టడానికి మాత్రం 10 కోట్లు తగలేశారే. సిద్ధార్థ లూథ్రా అనేటటువంటి ఒక లాయర్కి కోట్లు తగలేస్తున్నారే. కార్మికులకు ఇవ్వలేరా మీరు డబ్బులు? నా ఇష్టం, నేను 99 పైసలకి ఎంతైనా ఇస్తా, నా ఇష్టం వచ్చినట్టు ఇస్తా అని చెప్పి 1,000 కోట్లు దోచిపెడుతున్నావు నీ బినామీలకి, 1,000 ఎకరాలు 1,000 కోట్ల రూపాయలు. మరేం కార్మికుల ప్రాణాలు మీకు ప్రాణాలు కాదా? సో ఎంత మదమెక్కి మాట్లాడుతున్నారో. ఓ పక్క పవన్ కళ్యాణ్ అయితే అసలు రాసిచ్చిన స్క్రిప్ట్ని యాస్టీజ్గా బట్టి కొట్టి చదువుతాడు తప్ప కనీసం కొద్దిగా కూడా జ్ఞానం లేదు. ఇట్లాంటి వాళ్ళు మన రాష్ట్రానికి మంత్రులు. మనం చేసుకున్న కర్మ కాకపోతే ఇంకేంటి ఈ కర్మ ఇంకొక 2 ఏళ్ళు మనని పట్టి పీడిచింది. వీళ్ళు పోతే తప్ప ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రం ఈ కూటమి ప్రభుత్వం శాశ్వతంగా రాజకీయంగా ఈ పార్టీని ఏదైతే సమాజ్ చేస్తే తప్ప ఈ కూటమి పార్టీలని ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదలదనేది వాస్తవం.